స్తోత్రం యేసయ్యా. నిన్నటి దినమున మరి ప్రభ బహుగా వాడుకొని మరి ఇచ్చి మరి యేసయ్య ఇంతవరకు నడిపించుకొని నీ వాక్కుల ద్వారా వచ్చిన ప్రతి యేసయ్య ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. మైక్ షెట్ ఎందరైతే వింటున్నారో మరి ఏ కుటుంబంలో ఎలాగ ఉంటున్నారో, ఏ కుటుంబంలో ఎలాగ జరుగుతుందో కూడా తెలియపరిచవేసయానికి స్తోత్రములు తండ్రి. భార్య భర్తల మధ్యలో నెమ్మది కలగాలి, కుటుంబంలో సమాధానము కలగాలని మరి ప్రభా నీ వాక్కుల ద్వారా వెల్లడి పరిచవేసయానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఆత్మ కలిగించే ఐక్యత ఎవరిలో ఉంటుందో ప్రతి విషయంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉంటారని సెలవిచ్చావు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీ రాకడకు సమీపముగా ఉంది కనుక ప్రతి ఒక్కరు ఎవ్వరు విలువబడకూడదు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఎవరు నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభు. నీ రాకడలో ఎత్తబడాలని, నీ రాజ్యము కొరకు వేగిన పడాలని ప్రయాసపడుతున్నాను యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పడిన ప్రయాసకు ప్రతిఫలములు ఇచ్చే దేవుడు నీవని నమ్మకమించాం ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నమ్ముట వలన నీ వలనైతే నమ్మవానికి సమస్తమును స్వాస్థ్యపరుస్తానని నీ ప్రభా నీ వాక్కుల ద్వారా వచ్చిన ప్రతి ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అక్కరమైన సంబంధాలలో నుండి, రోగములో నుండి, బలహీనతలో నుండి భార్యను ప్రేమించకుండా భార్య భర్తల మధ్యలలో నెమ్మది లేక, శాంతి సమాధానము లేక ఎందరో నిత్య నరకానికి వెళుతూ ఉన్నారు. యేసయ్యలాంటి ఉగ్రతలో నుండి విడుదల కలగాలని లోక రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగవచ్చు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నీ దాసుని బలముగా వాడుకొని ఆ ప్రాంతంలో సువార్త పరీక్షలో బలముగా వాడుకునండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రారంభము నుండి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, మరి ప్రభు వాక్య ఉపదేశం ద్వారా యేసయ్యా నువ్వే మహిమను తెచ్చుకున్నావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. విడిచిపెట్టి వారుగా ఉండకుండా నెమల వేసి వాక్యానుసరంగా మా జీవితాలు సరి చేయబడాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మనుషులు చూడనప్పటికీ మనసులని కప్పబెట్టి పాపానికి లోడై బానిసగా ఉండాలని మరి నీ వాక్కుల ధర ఈ ప్రాంతముతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అలాంటి జీవితము కలిగి ఉంటే ఈ క్షణమే పశ్చాత్తాపము కలిగి రోగికి స్వస్థత, పాపికి విడుదల కలగాలని ప్రభా నీ మాటల ద్వారా మాకు మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. అలాగ నడుచుకుంటామని ఎందరైతే వచ్చిన ప్రతి బిడ్డలు ఎందరైతే తీర్మానము చేసుకొని ఉన్నారో ఆ తీర్మానమును స్థిరపరచండి. తీర్మానమును స్థిరపరిచి మహిమ తెచ్చుకుంటామని యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. చెప్పబడిన ప్రతి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి ఫలభరితముగా మార్చి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.